రైట్. అంటే ఉమ్. ఇకపోతే అసలు ఇంత ధైర్యం అంటే 30 ఏళ్లలో టీడీపీకి గాని లేదా ఇతర పార్టీలకి గాని రాని ధైర్యం ఈసారి ఎలా వచ్చింది సార్? ఏ రకంగా ఇంత ధైర్యంగా ముందుకొచ్చి దాదాపు అంటే ఒక నామినేషన్ టీడీపీ తరఫున లేదా ఇంకొక పార్టీ తరఫున వేయటానికి భయపడే వాళ్ళు దాదాపు 7, 8 నామినేషన్లు కూడా వేశారంటున్నారు. ఇంత ధైర్యం ఎవరిని చూసి ఇచ్చారు సార్? సార్, బలమైన కూటమి నాయకత్వం, అందులో సింగిల్ మ్యాన్ ఆర్మీ లాగా బీటెక్ రవి గారి పొలిటికల్ స్ట్రాటజీ, ఉమ్, అక్కడ జరిగినటువంటి సమీకరణాలు, ప్రజల్లో ఉమ్, జరిగినటువంటి అన్యాయాలు, వైసీపీ వాళ్ళు చేసినటువంటి అన్యాయాలు, ఇవన్నీ కలగలిసినాయి సార్ అక్కడ. కలగలిసి కూడా ఓకే. ఈ రోజు ఈ పరిస్థితి వచ్చే పరిస్థితి ఏర్పడింది పులివెందుల్లో కూడా వాళ్ళకి. ఓకే. అందుకని ఈ ఎలక్షన్లలో ప్రజలైతే బలంగా ఉన్నారు కూటమి వైపే. బీటెక్ రవి గారు కూడా పాపం ఆయన చాలా కష్టపడ్డాడు. ముందు నుంచి కూడా ఆయన పొలిటికల్ స్ట్రాటజీతో ప్రజలను కానివ్వండి, అక్కడ స్వచ్ఛందంగా సర్పంచులు కానీ కొన్ని గ్రామాలు అచ్చవెల్లి, కొత్తపల్లి, ఎర్రవల్లి అలాంటి గ్రామాల్లో కూడా పుష్పారెడ్డి అనేటువంటి ఒక లీడర్ కానివ్వండి, ఒక గ్రామ సర్పంచ్ షరీఫ్ అనే ఒక సర్పంచ్ కానివ్వండి, ఇట్లా వీళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి కూటమిలోకి వాళ్ళు భాగస్వాములై మేము ఈ అరాచకాలు తట్టుకోలేకపోతున్నాము అని చెప్పేసి ఉమ్, వాళ్ళు ముందుకు రావడం, అక్కడ ప్రజలంతా స్వచ్ఛందంగా మేము కూటమి వైపు ఉన్నాము, టీడీపీ వైపు ఉన్నాము, బీటెక్ రవి గారి వైపు ఉన్నాము, మేము ముందుంటున్నాం, ఉంటే నడిపిస్తాము అని చెప్పి వాళ్ళు కూడా స్వచ్ఛందంగా కూడా భయపడకుండా వచ్చి వాళ్ళు నిలబడడం, ఇది ఎంతో మన కూటమి బ్యాక్గ్రౌండ్ లో నరేంద్ర మోడీ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు గారి నాయకత్వం చూసి ప్రజల్లో ఈ యొక్క అవేర్నెస్ కూడా రావడం జరిగిందని చెప్పేసి చెప్తాను. ఒక ముఖ్యంగా ఇప్పుడు ఈ పులివెందుల ఎలక్షన్స్ కి సంబంధించి బలిజ ఓట్లే చాలా కీలకంగా కాబోతున్నాయి అంటున్నారు. బలిజ ఓట్లు కంప్లీట్ గా కూటమి వైపు అటు టీడీపీ వైపు ఉన్నాయి అనుకోవచ్చా ఈసారి? సార్, ఒక బల్జ ఓట్లే కాదు సార్, ఉమ్, ముస్లిమ్స్ ఉమ్, ఉమ్. కానివ్వండి, క్రిస్టియన్స్ కూడా కానివ్వండి, ఇంకా వేరే బీసీలు కానివ్వండి, అవును, ఎస్సీలు అవును. కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఉమ్, వీళ్ళు చేసినటువంటి అరాచక పాలన ఏదైతే ఉందో, వీళ్ళు ఒక ఓట్ బ్యాంక్ నే చేసుకొని, వైసీపీ వాళ్ళు రెడ్లు అనే ఓట్ల బ్యాంక్ నే టార్గెట్ చేసుకొని చేసినటువంటి రాజకీయము, అది అన్ని ఉమ్. వర్గాల ప్రజలకు కూడా కొంచెం ఓర్చుకోలేనటువంటి ఒక ఇది ఓకే. క్రియేట్ చేసినారు. దాని వల్ల కూడా అన్ని వర్గాల ప్రజలు, ఈవెన్ పులివెందుల్లో రెడ్లు కూడా దీనికి ఓర్చుకునే పరిస్థితి కూడా లేకుండా ప్రజలు, సామాన్య ప్రజలు అయితే ఉన్నారో వాళ్ళు కూడా మన కూటమికి సపోర్ట్ చేయడం, ఓకే. అత్యధికంగా ఓట్లున్నటువంటి బలిజలు కూడా సపోర్ట్ చేయడం, మైనారిటీలు అనేటువంటి ముస్లిమ్స్ కూడా కూటమికి వెనకాల సపోర్ట్ చేయడం, ఇవన్నీ కూడా రైట్. దీనికి దోహదపడ్డాయని చెప్పేసి తెలుస్తాం. అంటే ముఖ్యంగా ఈసారి అంటే రాష్ట్రంలో వచ్చినటువంటి ఆ, చైతన్యం పులివెందుల్లో ఈసారి అంటే దాదాపు ఒక 30, 40 ఏళ్ల నుంచి ఒక కుటుంబంలోనే ఒక కుటుంబం కబంధ హస్తాల మధ్య నలిగిపోయినటువంటి ఆ నియోజకవర్గం నుంచి ఈసారి బయటకు వచ్చే అవకాశాలు రేపు ఈ ఎలక్షన్స్ తోనే ఏమన్నా స్టార్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉందంటారు? తప్పకుండా సార్, తప్పకుండా. ఆ కుటుంబము ఏవైతే ఇంతవరకు అరాచకాలు చేశారో, కుటుంబం అనే మాట్లాడే పరిస్థితి లేదు సార్ ఇప్పుడు. ఎందుకంటే సొంత అమ్మ పార్టీని వీడిపోయింది, సొంత అక్క చెల్లెలు పార్టీని వీడిపోయింది, ఒక అక్క మరణించి, తండ్రి మరణించి ఆమె బాధల్లో ఆమె ఉంది. ఈ విధంగా కుటుంబం అంతా విడిపోయి, వాళ్ళ కుటుంబం వాళ్ళే విడిపోయి వాళ్ళకి సపోర్ట్ చేసుకునే పరిస్థితి కూడా ఇవాళ లేదు పులివెందులో. అలాంటిది ఓకే. ప్రజలు ఎలా సపోర్ట్ చేస్తారని చెప్పేసి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఇది ఒక క్వశ్చన్ మార్క్ గా మిగిలిపోయింది. ఓకే. ముఖ్యంగా ఇంపాక్ట్ చాలా వివేకానంద ఉంటుంది రెడ్డి సార్, గారి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఉంటుంది. ఉమ్, వివేకానంద రెడ్డి గారి హత్య చెప్పండి. కూడా ఈ ఎలక్షన్స్ లో చాలా కీలకంగా మారింది. ఆయన గతంలో ఆయన లేని లోటు ఇప్పుడు చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఆయన హత్య వెనుకున్నటువంటి కన్ఫామ్ వ్యక్తులందరూ కనిపిస్తుంది సార్, కూడా. కన్ఫామ్ గా కనిపిస్తుంది. కన్ఫామ్ ఉమ్, గా ఉమ్, ఉమ్, కనిపిస్తుంది, ఎందుకంటే ఆయన గ్రామ స్థాయిలో ప్రతి ఒక్క కార్యకర్తను కూడా ఆయన కారులో కూర్చొని పెట్టుకొని తీసుకొని పోయి వాళ్ళకి కావాల్సిన పనులు చేసినటువంటి నాయకుడిని వీళ్ళు సొంత ఉమ్, ఉమ్. చేతులతో చంపుకొని, అంత మంచి నాయకుడిని వీళ్ళు సొంత చేతులతో చంపుకొని ఈ రోజు అదే గ్రామంలో వెళ్ళి మీరు ఎట్లా ఓట్లు అడగగలుగుతారు? పులివెందుల ప్రజలకు ఓకే. ఎంత సేవ చేశారని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే. ఓకే. అలాంటి వ్యక్తిని మీరు సొంతంగా కిరాతకంగా ఆయనని చంపి ఈ రోజు ఆయన లేని లోటుని మీరు పూడ్చాలని చూస్తున్నారు. అది కష్టం, అది జరిగే పరిస్థితి కాదు. అది రైట్. తీవ్రమైనటువంటి లోటు వైసీపీకి కానివ్వండి, వివేకానంద రెడ్డి అనేది ఒక తీవ్రమైన లోటు, అది ఎప్పటికీ మీరు పూడ్చలేరు. ఆ రైట్. లోటుని ఫుల్ఫిల్ అంటే చేయలేరు వైసీపీ వాళ్ళు. రేపు నెక్స్ట్ ఎలక్షన్స్ కి ఎలా ఉండబోతుంది సార్? పంచాయతీ ఎలక్షన్స్ కావచ్చు, ఇంకా జరగబోయేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో నెక్స్ట్ ఎలక్షన్స్, ఈసారి ఇది ఈ కూటమి ఎలా ఎలక్షన్ ఈ వెళ్ళబోతుంది? సార్, ఇది ఒక ఏమంటారు, మన ఒక చిన్న శాంపుల్ మాత్రమే, ట్రైలర్ మాత్రమే పులివెందుల అనేది. ఓకే.
ఇంకా ఓకే ఫుల్ వర్షన్ అనేది నెక్స్ట్ స్థానిక ఎలక్షన్ లో మీరు చూస్తారు. అఖండమైన విజయంతో ఓకే కూటమి దూసుకెళ్తుంది. ప్రజలు ముఖ్యంగా ఓకే కూటమి ఒకే నినాదంతో పనిచేస్తుందండి. నాయకులు ఓకే నెక్స్ట్ కార్యకర్తలు ప్రజల యొక్క సదుపాయమే ముందుకు చూసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్క ప్రజలు కనీస అవసరాలు కానివ్వండి, ఈ రోజు చూసుకుంటే మన విద్యా దీవెన కానివ్వండి, ఉచిత బస్సు గురించి కానివ్వండి, తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమాలు కానీ ఇలాంటివన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఎన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నా ప్రజలంతా సాటిస్ఫైగా ఉన్నారు. ఈ ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఈ రోజు కూటమి ప్రభుత్వం చాలా సాటిస్ఫైగా ఉన్నారు. వాళ్ళు స్వచ్ఛందంగా ఓట్లు వేసే పరిస్థితి ఉంది. ముందులాగా డబ్బు ఇచ్చి మంది ఇచ్చి బిర్యానీ బాటిల్ ఇచ్చి వీళ్ళు చేసినటువంటి అవసరం లేకుండా ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రజలు ఈ రోజు వాళ్ళంతకే సాటిస్ఫైడ్ గా ఓట్లు వచ్చి వేసి మేము దీనివల్ల రుణపడ్డాము, కూటమి మాకు చాలా మంచి కార్యక్రమాలు చేస్తుందని చెప్పేసి వాళ్ళే స్వచ్ఛందంగా ఓట్లు వేసే పరిస్థితి ఈ రోజు కూటమి ప్రభుత్వం క్రియేట్ చేసిందంటే చాలా ఆనందంగా ఉంది సార్ రాష్ట్రం. అంటే ఈసారి కంప్లీట్ గా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఆయన అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు ఆయన మెజారిటీ తగ్గడం జరిగింది. ఈసారి గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా మళ్ళీ మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేప్పటికి? ఎందుకంటే ఆయన మళ్ళీ అధికారంలోకి వచ్చేది మేమే అని చెప్తున్నాడు. ముఖ్యంగా పులివెందుల్లో ఏం జరగబోతుంది? అదే సార్, ఈసారి మేము బలంగా ఒకటే చెప్తున్నాం. ఈ ఎలక్షన్ లో మనం 11 చేసాం, ఆ ఒకటి కూడా లేకుండా చేస్తాం. 11 నుంచి ఆ ఒకటి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఓడించే పరిస్థితి పులివెందులో ఏర్పడుతుంది. వైసీపీ ఎక్కడ కనుమరుగయ్యే పరిస్థితి కూడా కూటమి ప్రభుత్వం క్రియేట్ చేస్తుంది. ఇవాళ మేము జనసేన కానివ్వండి, బీజేపీ కానివ్వండి, టీడీపీ కానీ పులివెందుల్లో బలంగా ఉన్నాం. ఒక వైసీపీ అనేది ఒక చేసినటువంటి అరాచకాలు, వాళ్ళు చేసినటువంటి పాలన పులివెందుల్లో కూడా ఓర్చుకోలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఈసారి కూటమి ఘన విజయం సాధిస్తుంది. అది ఎవరు కేటాయించినా కూడా ఈసారి ఘనంగా పులివెందుల్లో కూడా గెలవబోతుంది. కూటమి జెండా ఎగరేస్తామని చెప్పేసి మేము ధైర్యంగా చెప్తున్నాం. రైట్. ఏదేమైనా కానీ 30 ఏళ్ల తర్వాత ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగినటువంటి ఈ ఎలక్షన్ అయితే స్వాగతించాలి సార్. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరి హక్కు. ఆ ఓటు వేసే హక్కును కూడా 30 ఏళ్ల నుంచి ఆపేసుకున్నారంటే ఎంతకన్నా ప్రజలు స్థానిక ఎలక్షన్ లో ఓటు వేసే దుస్థితి లేకుండా ఉండేది సార్ 30 ఏళ్ల నుంచి. అలాంటిది ఈ రోజు మేము కూటమి గెలుపు దిశగా కాదు, ఈ రోజు మేము అక్కడ ఎలక్షన్కి వెళ్ళినామంటే మేము అదే మాకు పెద్ద గెలుపు. ఇంతకంటే గెలిపే అవసరం ఉంది సార్ ప్రజాస్వామ్యంలో. మేము మరి ఓటు వేస్తున్నారు, ప్రజలకు స్వచ్ఛందంగా ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన పార్టీకి ఓటు వేస్తున్నారంటే అది విజయమే కదా. ఇంతకంటే గొప్ప విజయం ఏం కావాలి సార్? వాళ్ళు చేసినట్టు మనం కూడా అరాచకంగా ఈ రోజు మేము ఎలక్షన్కి వెళ్లాల్సిన పరిస్థితి కూడా అక్కడ లేదు. పోలీసు వాళ్ళని ఉపయోగించుకోవచ్చు, మేము కూడా వాళ్ళలాగా ఏకగ్రీవాలు చేయొచ్చు. కానీ మేము ఎలక్షన్కి పోవాలి, ప్రజాస్వామ్యాన్ని కూని చేయకూడదు అని చెప్పేసి మా పవన్ కళ్యాణ్ గారు, మా చంద్రబాబు నాయుడు ఏ దృఢ సంకల్పంతో ఉన్నారో మేము ధైర్యంగా కూడా ఈ రోజు ఎలక్షన్లకు వెళ్ళి ఓటు హక్కు కల్పించి ప్రతి ఒక్కరు కూడా ఓట్లు వేసుకునే పరిస్థితి కూడా మేము ఏర్పరిచాం ఈ రోజు కూడా. నిజంగా సార్, మంచి మాట చెప్పారు. ఎందుకంటే అధికారంలో వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళు అంతలాగా ఏకగ్రీవాలు చేసుకున్నప్పుడు మీకు అంతకన్నా మంచి అవకాశాలు ఉంటాయి. డిపార్ట్మెంట్ లో అన్ని మీ చేతుల్లో ఉన్నా కూడా మీరు ప్రజాస్వామ్య పద్ధతిలో వెళ్ళాలి అనుకున్నారంటే అది నిజంగా చాలా మంచి విషయం సార్. ఈసారి ప్రజలకు స్వచ్ఛందంగా వాళ్ళంతకే వాళ్ళకి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తున్నాం. వాళ్ళు వేసుకునే ఈ రోజు మేము కూటమి వైపే ఉన్నామని మేము అడగట్లే. మీరు స్వచ్ఛందంగా ఓట్లు వేస్తున్నారంటే మీరు ఇష్టపడి వాళ్ళే ఎంతగా వాళ్ళు వచ్చి వేస్తున్న పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది. రీపోలింగ్ వాళ్ళు ఇప్పుడు 2 చేస్తారు, 2 కాదు మాకు 15 కావాలంటున్నారు. మీరు 15 రీపోలింగ్లు చేసినా కూడా రేపు ఇదే దుస్థితి వాళ్ళకు ఉంటుంది. ప్రజలంతా కూటమి వైపే ఉన్నారు. మీరు ఎన్నిసార్లు రీపోలింగ్ చేసినా కూడా అక్కడ కూటమికి అఖండ మెజారిటీతో గెలిపించే పరిస్థితి కూడా అక్కడ ఉందన్నమాట. రైట్ సార్. ఏదేమైనా కానీ ఒక మంచి మూమెంట్ తీసుకొచ్చారు. ఒక కుటుంబం నుంచి ఒక నియోజకవర్గాన్ని, ఆ తర్వాత రాష్ట్రాన్ని కూడా మీరే కాపాడాలి. ఏదేమైనా సరే ఇది నేను ఒకటే చెప్పదలుచుకున్నాను సార్. ఈ రోజు అతి చిన్న వయసు ఉన్నటువంటి నన్ను పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఆయన ఉన్నాడనే ధైర్యంతో పులివెందుల్లో నేను ఒక జగన్ పైన ఢీగు వచ్చే పరిస్థితి ఉందంటే అది పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ధైర్యం. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఆయన చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు, ఆయనను చూసి ఆయన నా ప్రతినిధి, ఆయన నా వెనకాల ఉన్నానని చెప్పి నాకు ఈ రోజు ప్రజలు పులివెందుల్లో కూడా నన్ను ఎక్కడికి పోయినా కూడా నాకు ఒక గౌరవాన్ని పవన్ కళ్యాణ్ గారు కల్పించారు. నాకు అది చాలా ఆనందంగా ఉంది. ఒక చిన్న వయసులో కూడా నాకు ఆ స్థానం కల్పించి ఆ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి పైన నేను ఈ రోజు ఒక ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నానంటే పులివెందుల నియోజకవర్గానికి అది పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ధైర్యం. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి బడుగు బలహీన వర్గాలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ ఏది చూడకుండా నా ప్రజల నుంచి స్వచ్ఛందంగా రావాలి అని చెప్పి నన్ను తీసుకొని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పులివెందుల జగన్మోహన్ రెడ్డి పైన నన్ను నిలబెట్టడం అనేది నాకు ఇదే ప్రజాస్వామ్యంలో ఒక మంచి, ఇంతకంటే ఒక మంచితనం ఏం లేదని చెప్పేసి నేను మీకు ఒక నిదర్శనంగా. ఏమన్నా ప్రలోభ పెట్టడానికి ఏమన్నా ప్రయత్నించారు సార్ మిమ్మల్ని? కానీ గత ఎలక్షన్స్ అప్పుడు అసెంబ్లీ కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఎలక్షన్ అప్పుడు సార్ అసలు మేము మీకు చెప్పాలంటే
కూటమి ప్రభుత్వమే కాదు, జనసేన పులివెందుల్లో తిరుగుతుందంటే ఉమ్, అసలు వాళ్ళకి ఆ జెండా చూస్తే ఒక భయం. అది ఎందుకో మరి తెలియదు. ఈ మిగతా పార్టీలు చూసినా ఒక రకంగానే, మా జనసేన జెండా చూసినారంటే అది వాళ్ళకి ఎక్కడ లేని భయం పుడుతుంది. వాళ్ళకి అది ఎందుకో తెలియదు. మా పులివెందుల్లో. కార్యకర్తలు ఇళ్ళకెళ్ళి, పులివెందుల్లో మా ఓకే. కార్యకర్తకి ఇళ్ళకెళ్ళి మీరు అది చేస్తాం, మిమ్మల్ని చంపుతాం, విడుస్తాం, పొడుస్తాం అని చెప్పి వాళ్ళు చెప్పినా కూడా ఈ రోజు జనసేనకు ఉన్నటువంటి కార్యకర్తలు నిజంగా వాళ్ళు ప్రాణాలకు తెగించి పులివెందులో పనిచేసినారు సార్. గత 10 ఏళ్ల నుంచి కూడా ఈ రోజు పులివెందుల టౌన్ లో కూడా చాలా గొప్ప వ్యక్తమైనటువంటి కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళు కూడా ఈ ఓకే, రోజు థ్యాంక్ ఇంకా యూ. జనసేన కోసం కష్టపడుతూ ఇంకా పని చేస్తున్నారంటే అది ఆయన పవన్ కళ్యాణ్ గారు ఒక చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ఆయన ప్రజల కోసం చేస్తున్నటువంటి ధైర్యం, సేవ, అదొక ధైర్యం ఉంది. ఇవన్నీ కూడా ఒక ధైర్యంతో మేము ఈ రోజు ఇడుపులపాయలో కూడా మేము ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేయడం జరిగింది, బలంగా తిరగడం వెరీ. జరిగింది. స్థానిక ఎలక్షన్ నెక్స్ట్ టార్గెట్ గా మేము ఇడుపులపాయ టార్గెట్ లో కూడా మేము కూటమి నాయకత్వం మా జనసేన కూడా పనిచేస్తుందని చెప్పేసి మీకు ముందు ఓకే. చెప్పదలుచుకున్నాం. మరి ఈ జనసేన ఎలక్షన్స్, రేపు రాబోయేటువంటి ఎలక్షన్స్ లో పాత్ర ఎలా చెప్పండి సార్. ఉండబోతుంది? ఈ పులివెందుల, ఇడుపులపాయ ఇలాంటి పంచాయతీల్లో జనసేన పాత్ర ఎలా ఉండబోతుంది? కన్ఫామ్ గా సార్ ఇది చెప్తున్నాను కదా, మన జెండా చూస్తే ఆ ప్రత్యర్థులకు భయం పట్టే పరిస్థితి పులివెందుల నియోజకవర్గంలో ఉంది. ఎవరైతే వైసీపీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఆ జెండాను చూస్తేనే ఆ పవన్ కళ్యాణ్ గారు పాతాలను తొక్కుతారన్నట్టు ఆ జెండాను చూసినా కూడా వాళ్ళకి ఆ మాటలు గుర్తొస్తాయో ఏమో తెలియదు. మరి ఈసారి ప్రజలంతా కూడా జనసేన వైపే ఓకే. ఉన్నారు. ముఖ్యంగా అన్ని వర్గాల వాళ్ళు ఆ, ఓ- మన జనసేన వైపు ఉన్నారు. మాకు ఇచ్చినటువంటి పంచాయతీల్లో 100% గెలుస్తాం, పవన్ అన్నకి పులివెందుల నుంచి గిఫ్ట్ గా ఇస్తాం అని చెప్పి స్థానిక ఎలక్షన్ లో కూడా మేము దృఢంగా చెప్తున్నాం. రైట్ సార్. ఏదేమైనా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. పులివెందులకి సంబంధించిన అప్డేట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి హరీష్ గారు. రైట్. నమస్కారం సార్.